హాయ్ అండి. వెల్కమ్ టు కేబీ ఆర్ట్ వర్క్స్. నేను మీ భారతిని. ఈరోజు నేను నల్లపూసలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం అవసరమైన మెటీరియల్ ఏంటంటే అన్నది చూపిస్తున్నాను. వైట్ స్టోన్స్ లక్ష్మీ కాసులు 3 తీసుకుంటున్నానండి లాకెట్ చేయడం కోసం. తర్వాత 2 హోల్ హోల్డర్ 2, లక్సీ బాల్స్ 2, కట్టుతీగ, రియల్ ముత్యాలు, అలాగే ఆల్రెడీ మేక్ చేసిన డైరెక్ట్గా మనకి నల్లపూసలు అన్న దొరుకుతాయి. వాటిని నేను ఈ విధంగా ఎంత లెంత్ అవసరం అంత తీసుకొని కట్ చేసుకున్నాను. తర్వాత మైక్రోగోల్డ్ పాలిష్ చైను, దీన్ని కూడా చైన్ మనకి ఎంత అవసరమో అంత లెంత్ తీసుకున్నాను నేను. వాటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కట్టు తీగని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న చైన్ని తీసుకొని చైన్ చివరన స్టార్టింగ్ ఉంటుంది కదా, దాని హోల్లోకి కట్టు తీగని ఈ విధంగా పెట్టుకొని ఫోల్డ్ చేస్తున్నానండి లైట్గా. తర్వాత నీడిల్ సహాయంతో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నీడిల్ పైనుంచి కట్టు తీగని 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 టైమ్స్ మాత్రమే చుడుతున్నాను. 3 టైమ్స్ చుడితే మనకి చైన్ లెంత్ అనేది కొంచెం పెరుగుతుంది, అందుకని నేను 2 టైమ్స్ చుడుతున్నాను. చుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని మళ్ళీ ప్రెస్ చేసే కట్టర్తో ఎడ్జ్ అన్నది ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత నీడిల్ తీస్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత అదే కట్టు తీగకి మనం ముచ్చుమని పెట్టుకొని మళ్ళీ నల్ల పూసల చైన్ కూడా అదే కట్టు తీగలోనికి ఈ హోల్లోంచి ఈ విధంగా పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత నీడిల్ని తీసుకొని రెండిటికి మధ్యలోంచి ఈ విధంగా తీసుకుంటామండి. నల్ల పూసలు అన్నవి పైకి రావాలి, ముత్యం అన్నది కిందకి రావాలి. వచ్చిన తర్వాత కట్టు తీగని ఈ విధంగా ముత్యం పైనుంచి నీడిల్ కింద నుంచి 2 టైమ్స్ చుట్టుకుంటామండి. చుట్టేటప్పుడు మనకి నీడిల్ అన్నది జారిపోతూ ఉంటుంది. అలా జారకుండా నీడిల్ని మనం గట్టిగా పట్టుకుంటే నీడిల్ జరగకుండా ఉంటుంది. ఈ విధంగా 2 టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్టర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కట్టు తీగ అన్నది షార్ప్గా ఉంటుంది. షార్ప్గా ఉండడం వల్ల మనం వేసుకునేటప్పుడు గుచ్చుకుంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండడానికి మనం ప్రెస్ చేసే కట్టర్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటాము. తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇదే విధంగా మళ్ళీ చైను నల్లపూసలు పెట్టుకుంటాము. ఈ విధంగా 2 స్టెప్స్ అయ్యాయి కదండి. మళ్ళీ మిగిలిన కూడా పెడితే మొత్తం 4 స్టెప్స్ అవుతాయి. మళ్ళీ మనం ముచ్చుమును పెట్టుకొని తర్వాత ఇప్పుడు నల్లపూసల తర్వాత మళ్ళీ చైన్ అన్నది వస్తుంది. చైన్ని పెట్టుకుంటున్నాం. పెట్టుకొని సేమ్ ముందు మనం చూపించిన విధంగానే నీడిల్కి పెట్టుకొని కట్టు తీగతో ఈ విధంగా అల్లుకుంటాము. ఈ వీడియో నేను ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఏమైనా చైన్ తయారు చేయాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని క్లియర్గా చెప్తున్నాను. స్పీడ్గా చెప్తే స్పీడ్గా చెప్పాను అంటున్నారు. అందుకోసం నేను కొంచెం స్లోగా ఒక లైన్ అన్నది చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే వీడియో కొంచెం లెంత్ అన్నది ఉంటుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు కానీ ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు ముందుగానే చూడవచ్చును. వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మళ్ళీ కట్టు తీగని అల్లిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని ప్రెస్ చేసుకుంటాము. మళ్ళీ సేమ్ అదే విధంగా మళ్ళీ ముత్యమును పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ నల్ల పూసలను పెట్టుకుంటాం. నేను ఆల్రెడీ 2 స్టెప్స్ చూపించాను కాబట్టి మిగిలిన 2 స్టెప్స్ కూడా కొంచెం స్పీడ్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా కట్టు తీగని 2 టైమ్స్ చుట్టుకుంటాం. ఇక్కడ నాకు చిన్నది అవ్వడం వల్ల చేతికి సపోర్ట్ రాకపోవడం వల్ల నేను ప్రెస్ చేసే కట్టర్ని యూజ్ చేసి ఈ విధంగా 2 టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్టర్తో కట్ చేసి ప్రెస్ చేసే కట్టర్తో
ఎక్స్ట్రా ఉన్నదాన్ని ప్రెస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం 4 స్టెప్స్ కట్టుతీగతో అల్లిన తర్వాత చైన్ అన్నది ఈ విధంగా ఉంటుందండి. మొత్తం మనకి ఇది 11 ఇంచెస్ రావాలి. ఆల్రెడీ నేను పైకి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇవి 11 ఇంచెస్ వస్తే మనకి మధ్యలో కట్టుతీగతో అల్లుతున్నాం కాబట్టి మొత్తం టోటల్ 11 ఇంచెస్ వస్తాయి. ఆ తర్వాత మనకి 2 హోల్డర్ కనెక్ట్ చేస్తాం కదా, దానికి కింద లాకెట్ పెట్టేటప్పుడు కొంచెం పెరుగుతుంది. మొత్తం మీద 22 ఇంచెస్ వస్తుంది. 2 హోల్ కనెక్టర్ని తీసుకొని ముందుగా మనం ముత్యం పెట్టుకొని ఆ 2 హోల్ కనెక్టర్ హోల్కి కట్టుతీగని పెట్టుకొని ఈ విధంగా ముత్యం పైనుంచి 2 టైమ్స్ కట్టుతీగని చుట్టుకుంటాం. చుట్టుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్టర్తో కట్ చేసుకుంటాం. కట్టర్తో కట్ చేసుకొని ఆ ఎడ్జ్ అన్నదాన్ని మనం ప్రెస్ చేసే కట్టర్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటాం. మ్యాక్సిమం కట్టుతీగతో అల్లేదంతా సేమ్ అదే ప్రాసెస్ అండి. మనం యాడ్ చేసుకున్న ఐటెం బట్టి మనకి డిజైన్ అన్నది మనకి తయారవుతుంది. ఈ విధంగా 2 హోల్ కనెక్టర్కి 2 చైన్స్ని కనెక్ట్ చేశానండి. మొత్తం 2 సైడ్స్ ఇదే విధంగా కనెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. తర్వాత పైన నేను బ్లాక్ బీడ్స్ చైన్ని 2 లైన్స్ పెడుతున్నాను. ఇది నేను 10 ఇంచెస్ తీసుకుంటాను. ఇక్కడ నేను తక్కువే తీసుకున్నానండి. మ్యాక్సిమం 10 ఇంచెస్ అన్నది ఉండాలి, లేకపోతే మెడ పైకి వెళ్ళిపోతాయి చైన్స్ అన్నది. 2 హోల్ కనెక్టర్ పైన కట్టుతీగతో ఈ విధంగా పెట్టుకొని బ్లాక్ బీడ్స్ చైన్ని రెండింటిని ఈ విధంగా కట్టుతీగలోనికి పెట్టుకోవాలండి. ఒక సైడ్ పెట్టండి, ఇంకొక దాన్ని ఇంకొక సైడ్ పెట్టండి. దానివల్ల ఏంటంటే చైన్ కరెక్ట్గా వస్తుంది. అలా మీరు కట్టుతీగను కాకుండా ఒకవేళ జంపరింగ్ యూస్ చేసి పెట్టాలనుకుంటే కూడా నేను చూపిస్తాను ఎలా పెట్టాలన్నది. ఫస్ట్ అయితే నేను కట్టుతీగని ఏ విధంగా పెడతామన్నది చూపిస్తున్నాను. కట్టుతీగకి మనం ఇలా బ్లాక్ బీడ్స్ని అటాచ్ చేసుకుంటున్నాం అండి. ఈ విధంగా బ్లాక్ బీడ్స్ని పెట్టుకొని సేమ్ మనం కట్టుతీగతో ఏ విధంగా అల్లుతున్నామో అదే విధంగా నీడిల్ని యూజ్ చేసుకొని కట్టుతీగని కట్టుతీగతో టూ టైమ్స్ చుట్టుకుంటాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. దానివల్ల మన ఛానల్ నోటిఫికేషన్ అనేది మీరు ముందుగానే చూడవచ్చు. నేను ఇంత కష్టపడి చెప్తున్నందుకన్నా మీరు కొంచెం ఒక లైక్, కామెంట్ చేయండి. బాగుంది, బాగాలేదు, ఏదో ఒక కామెంట్ అన్నది చేయండి. దానివల్ల మాకు కొంచెం మేము బాగా చేస్తున్నామో లేకపోతే బాగా చేయలేదో, ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ అన్నవి తెలుస్తాయి. ఏదో ఒకటి కామెంట్లో మాకు చెప్పండి. దానివల్ల మేము ఏమైనా మిస్టేక్ చేస్తే దాన్ని మళ్ళీ సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. బాగా చేస్తామంటే ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా కట్టుతీగతో 2 టైమ్స్ చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే మనం రెండు సైడ్ల కట్టుతీగని కట్ చేసుకుంటాం అని, ఎందుకంటే లాస్ట్ ఎండింగ్లో వస్తుంది. మనం పైనుంచి చేసుకున్నప్పుడు ఇలాంటి జాయింట్లు రావు. కింద నుంచి చేశాను కాబట్టి ఇలా జాయింట్ అన్నది వస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అలా చేస్తున్న కొలది మనకి పర్ఫెక్ట్గా ఫస్ట్ ఏ స్టెప్ చేయాలో తర్వాత ఏ స్టెప్ చేయాలన్నది క్లియర్గా తెలుస్తుంది.
మళ్ళీ నేను ఇలాంటి చైన్ ఏదన్నా మేక్ చేసేటప్పుడు క్లియర్గా స్టార్టింగ్ నుంచి చేసి చూపిస్తానండి. దానివల్ల ఇలాంటివి స్టార్టింగ్ మనకి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రాకుండా క్లియర్గా వస్తాయి. ఇక్కడ లాస్ట్లో జంప్ రింగ్ని ఈ విధంగా పెట్టుకున్నానండి. బ్లాక్ బీచ్ చైన్ రెండిటికి జంప్ రింగ్ని ఈ విధంగా అటాచ్ చేశాను. చేసుకున్న తర్వాత కట్టు తీగను తీసుకొని ఇక్కడ నేను 28 గేజ్ తీసుకుంటున్నానండి. ఇది కొంచెం లావుగా ఉంటుంది. పైన నేను 24 కానీ 26 కానీ అల్లుతాను. 24 అయితే చాలా సన్నంగా ఉంటుంది. ఇక్కడ 28 కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి లాకెట్ తయారు చేస్తున్నాను కాబట్టి నేను 28 గేజ్ని తీసుకుంటున్నాను. మనం గేజ్ అని కూడా అంటాము, కట్టు తీగ అని కూడా అంటాము. కట్టు తీగని ఈ విధంగా కట్టు తీగని 2 టైమ్స్ చుట్టుకుంటున్నామండి. జంప్ రింగ్ నుంచి అటాచ్ చేసుకుంటున్నాను. షార్ప్గా ఉండదని ఈ విధంగా కట్టతో ప్రెస్ చేసుకుంటున్నాను. ప్రెస్ చేసిన తర్వాత నేను లాకెట్ని కూడా ఒకటే డిజైన్ కాకుండా 2-3 డిజైన్లో చూపిస్తున్నాను. ఏ విధంగా అన్నా మనం మేక్ చేసుకోవచ్చు అని. తర్వాత నీడిల్ని తీసి ఈ కట్టు తీగకి ఫస్ట్ అయితే నేను ముత్యంని పెడుతున్నాను. ముత్యంని పెట్టిన తర్వాత కాసుని పెట్టుకుంటున్నాను. కాసు పెట్టిన తర్వాత మళ్ళీ నక్సీ బాల్ని పెట్టి కాసుని పెట్టుకుంటున్నాను. మళ్ళీ నక్సీ బాల్ పెట్టి మళ్ళీ లక్ష్మీ కాసుని పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత మళ్ళీ ముత్యమును పెడుతున్నాను. ముత్యమును పెట్టిన తర్వాత ఈ జంప్ రింగ్కి ఈ లాకెట్ అన్నది అటాచ్ చేసుకుంటాం. అలా కాకుండా ఇదొక డిజైన్, లేకపోతే మళ్ళీ ఇంకొక డిజైన్ కూడా చేసుకోవచ్చు. దాన్ని కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే దీన్ని ఈ విధంగా పెట్టాను చూడండి. ఏ లాకెట్ బాగుందన్నది కూడా కామెంట్లో చెప్పండి. లేకపోతే ఇలా ముత్యం పెట్టి కాసు పెట్టి లక్సీ బాల్ పెట్టాను. మళ్ళీ ముత్యాలు పెట్టాను ఇక్కడ ఎక్స్ట్రా. ఫస్ట్ లాకెట్లో సెంటర్లో ముత్యాలు రాలేదు, ఇక్కడ సెంటర్లో ముత్యాలు వస్తున్నాయి. అది లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకని మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ థర్డ్ వన్ ఏం చేశానంటే ఫస్ట్ గోల్డ్ పూస పెట్టుకొని లక్ష్మీ రూప్ పెట్టి లక్సీ బాల్ని పెట్టాను. మళ్ళీ లక్ష్మీ కాసు పెట్టి లక్సీ బాల్ పెట్టి మళ్ళీ లక్ష్మీ కాసు పెట్టి మళ్ళీ నేను గోల్డ్ పూసను పెట్టాను. నాకు ఇది నచ్చింది, నేను అందుకే ఈ లాకెట్ని తయారు చేశాను. అవి పెట్టిన తర్వాత ఈ విధంగా తర్వాత జాయింట్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటాను. జంప్ రింగ్లోంచి కట్టు తీగని తీసి నీడిల్ సహాయంతో కట్టు తీగని నీడిల్ కింద నుంచి మనం 2 టైమ్స్ 3 టైమ్స్ చుట్టుకుంటాం. ఇక్కడ నేను 3 టైమ్స్ చుట్టున్నానండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని. చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ప్రెస్ చేసే కట్టర్తో ఆ ఎడ్జ్ అన్నదాన్ని మనం కట్టర్తో ప్రెస్ చేసుకుంటాం. చివరికి లాకెట్ ఈ విధంగా ఉంది. నేను చేసిన 3 లాకెట్లలో ఏ లాకెట్ బాగుందన్నది కామెంట్లో చెప్పండి. బ్లాక్ బీచ్ చైన్ ఎలా ఉందన్నది కూడా కామెంట్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అన్న నోటిఫికేషన్ అనేది మీరు ముందుగానే చూడవచ్చును. బ్లాక్ బీచ్ చైను నల్లపూసల చైను ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.